नीचे लिखे वाक्यों में कारक चिह्नों को रेखांकित करते हुए कारकों के नाम लिखिए। ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి కారక చిహ్నాలను వచ్చేసి విభక్తులని కనుక్కొని వాటిని వచ్చేసి ఏ విభక్తి అనేటువంటిది రాయాలన్నమాట. ఆజ్ మైనే అపని ఆంఖోం సే దేఖ్ లియా, ఈరోజు నేను నా కళ్ళతో చూసేశాను అనేటువంటిది వచ్చేసి సే అనేటువంటిది అపాదాన్ కారక్. తర్వాత వచ్చేసి మహిపాల్ సిమ్ సే విదా లేకర్ ఘర్ చలా గయా, నేను వచ్చేసి మహిపాల్ సింగ్ వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాను అనేటువంటిది సే అనేటువంటిది అపాదాన్ కారక్ అనమాట. నెక్స్ట్ ఈ చిట్టీనే ముజే అపని ఓర్ కీంచ్ లియా, ఈ యొక్క ఉత్తరమునను తన వైపు తిప్పుకుంది నే అనేటువంటిది వచ్చేసి కర్తా కారక్. दूसरे अंक के लिए एक कविता भेज दी, के लिए అనేటువంటిది సంప్రదాన కారక్ అనమాట. నెక్స్ట్ చిట్టి కే నీచే సంపాదకకే హస్తాక్షరతే, లేక క్రింద సంపాదకుడి యొక్క సంతకం అనేటువంటిది ఉన్నది. కే సంబంధ కారక్ అనమాట. కే అనేటువంటిది సంబంధ కారక్. దూసరే అంక్ కే లియే ఏక కవిత భేజ్ ది, తర్వాత వచ్చేసి రెండవ చాప్టర్ కోసం నేను ఒక కవితని పంపించాను. కే లియే అనేటువంటిది వచ్చేసి సంప్రదాన కారక్. తర్వాత వచ్చేసి సిక్స్త్ వన్ ఉన్హోనే అల్మారీ సే అపని రచనాయా నికాలి, వారు అల్మారా నుండి తన యొక్క రచనలను తీశారు. సే అనేటువంటిది అపాదాన కారక్. నెక్స్ట్ సర్కార్ నే పూచాకి సేవా ముక్త్ హోనే పర్ వే క్యా కామ్ కరేంగే, ఇక్కడ పదవీ విరమణ పొందాక అతను ఏమి పని చేస్తాడని ప్రభుత్వము అడిగింది. ఇక్కడ వచ్చేసి పర్ అనేటువంటిది అధికరణ్ కారక్. తర్వాత సర్కార్నే అఖ్బార్ నికాల్నే కా పూరా ఇంతజాం కర్ దియా, ఇక్కడ వచ్చేసి వార్తాపత్రికను వెలువరించడానికి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసింది. సో నే అనేటువంటిది కర్తా కారక్ అనమాట. సో ఈ విధంగా వచ్చేసి కారక్ ఎక్కడ ఏంటనేది గుర్తించి దానికి వచ్చేసి ఏ కారక్ అనేటువంటిది మనము ఇక్కడ రాసామన్నమాట.